అమ్మ ధైర్యాన్ని ఇస్తుంది, విజయాన్ని అనుగ్రహిస్తుంది. ఏదైనా ముఖ్యమైన పని స్టార్ట్ చేయబోయే ముందు ఆ శివగామిని ఆశీస్సులు తీసుకోవడం మన సాంప్రదాయం. ఆ విషయానికి ఈ పాటతో చిన్నారులు శ్రీకృతి అండ్ నాగవైష్ణవి మీకు వినిపించబోతున్నారు. చిత్రం నర్తనశాల, పాట జనని శివకామిని. जननी शिवकामिनी जय शुभकारिणी विजयरूपिणी जननी शिवकामिनी जय शुभकारिणी विजयरूपिणी जननी शिवकामिनी जय शुभकारिणी विजयरूपिणी जननी शिवकामिनी शुभकारिणी विजयरूपिणी जननी शिवकामिनी. జడ్జెస్ ఎంజాయ్ చేశారా వీళ్ళ పర్ఫార్మెన్స్? ఖచ్చితంగా. అసలు బా ఎంత బాగుందో, చూడ్డానికి ఎంత బాగున్నారో, ఎంత అమ్మవారిలా ఉన్నారో, అంతే అందంగా పాడారు ఆవిడ అనుగ్రహంతో ఇవాళ. చాలా బాగుంది. కానీ ఒకటి మళ్ళీ క్యూట్ గా అనిపించింది నాగవైష్ణవి, నువ్వు గమకం అందుకుంటావు చూడు ప్రతిసారి కొంచెం ఇట్లా లేచి, నీ చరణములే నమ్మితినమ్మా అమ్మా. బా ఎంత మంచి పాట పాడారో,
ఎంత మంచిగా పాడారు. చాలా బాగుందన్న. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీకృతి నాగవిష్ణవి చాలా చక్కగా ఆలపించారు. నర్తనశాలలో పాటలకు పద్యాలకు అత్యద్భుతమైన సంగీతం అందించింది దక్షిణామూర్తి గారు. దక్షిణామూర్తి గారి తాతగారు ప్రత్యక్షంగా త్యాగరాజు గారి శిష్యులు. ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఆయన పేరు కూడా దక్షిణామూర్తి గారే. తాతగారు పేరు నిజంగా నిలబెట్టారు ఈ దక్షిణామూర్తి గారు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ఏంటంటే అమ్మ 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 అని చెప్పేసి మీరు ఒక పాట పాడారు. దాంట్లో నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు మీరు పాడుతుంటే నాకు వెంటనే ఒకటి స్ఫురణకు వచ్చింది, గుర్తు కాదు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చడి యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. దీంట్లో ఇది ఒక పద్యం, పోతన గారి పద్యం. దీంట్లో 10 సార్లు అమ్మ 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 అని పిలిచారు. అంటే 10 దిశల్లో ఎక్కడున్నా ఆవిడ వచ్చి మనల్ని కాపాడుతుంది, ఆదుకుంటుందనే ఉద్దేశంతో 10 సార్లు అమ్మ 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 అని పిలిచారు పోతన గారు. విచిత్రం ఏమిటంటే మీరు పాడిన పాటలో కూడా పల్లవి చరణాల్లో 10 సార్లు అమ్మ అమ్మ అన్నారు. చూసుకోండి, లెక్క పెట్టుకోండి. ఈ నవరాత్రులు అమ్మవారిని మనం పండుగ చేసుకుంటున్నాము. మీకు ఇన్స్పిరేషన్ అంటూ ఎవరన్నా ఉంటే స్త్రీమూర్తుల్లో ఎవరు ఉంటుంది? సరోజిని నాయుడు గారు. సరోజిని నాయుడు గారు. ఆవిడ గురించి నీకేం తెలుసు? ఆవిడ ఒక ఫ్రీడమ్ ఫైటర్, ఇంకా సోషల్ సర్వీస్ చేస్తారు. చేశారు. నాకు సోషల్ సర్వీస్ ఇష్టం. నేను నా బర్త్డే 5th ఇయర్ దాకా సెలబ్రేట్ చేసుకున్నా. దాని తర్వాత నుంచి ఆ బర్త్డేకి సెలబ్రేట్ చేసుకునే దానికి అయ్యే అమౌంట్ ఆర్ఫనేజ్కి డొనేట్ చేసేవాళ్ళం. కరోనా టైంలో కూడా మా ఫాదర్ మార్నింగ్ టిఫిన్ ప్యాకెట్స్ అవి ప్యాక్ చేయించి తీసుకెళ్ళి ఇచ్చేవారు. ఇదే అన్నమాట. వెల్ డన్. నైస్ ఇనిషియేటివ్. నువ్వు కూడా ఎవరికైనా ఇన్స్పిరేషన్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే నా ఇన్స్పిరేషన్ కల్పన చావ్లా గారు. ఎందుకంటే నేను ఆస్ట్రోనట్ కావాలనేది నా డ్రీమ్. సో ఆవిడ పెద్ద ఆస్ట్రోనట్. స్పేస్ గురించి తెలుసుకోవడం అయినా నాకు చాలా ఇష్టం అలాంటివి. సో న్యూయార్క్ లో క్వీన్స్ అనే ఏరియాలో ఒక స్ట్రీట్ కి కల్పన చావ్లా స్ట్రీట్ అని పేరు పెట్టారు. ఎప్పుడైనా శ్రీకృతి స్ట్రీట్ అని ఎక్కడైనా పేరు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. వెల్ డన్. అమ్మవారు కాళీదేవి అవతారంలో ఏ రాక్షసుడిని మర్డర్ చేసింది? రక్తబీజుడు. ఆల్ ది బెస్ట్. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఓ చిలక రా చిలక నీ కలలే. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితులు, నాకన్నా సీనియరు. అందాల ఓ మేఘమా నా మాట మన్నించవే. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. కొంగు జారిపోయే వేళ కన్ను కొట్టకే. అదిరే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం. భువనచంద్ర గారికి నాకు ఉన్న అనుబంధంలో ఏంటంటే నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. హే బావవి నువ్వు, బావని నేను, ఇద్దరము ఒకటవని. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా, ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఏ కొత్త కాక కిర్రెక్కిపోని, సన్నరైక విర్రెక్కిపోని. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. పడు చూడిని పుంజుకుపోయి. అందమైన పామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వేనా నా కల్లోకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసామ్మా. అయ్యో రామ ఈ పామ బలముతస్తున్నదే, అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. రైట్
బ్రైట్గా పాడావు. బ్రైట్గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. పువ్వులో మకరందము ముందే నీ కోసం మనల్ని ఎవడ్రా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము, దాచి పెడతాను నా సర్వము. కండ పెట్టరో కన్ను కొట్టరో ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నావు ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి. అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు ముదిరే ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటది. చలో చలో యకా యకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం. ఈ 7గురిలో ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళు ఒక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.